యేసు ప్రభు నమ్ముకున్న వారిని, యెఫ్తా లాంటి వ్యక్తుల్ని మన జీవితంలో పంపి మనల్ని విడిపించే దేవుడు సమస్త బాధల నుండి. సామెతలు 11వ అధ్యాయం 8వ వాక్యం 21, సామెతలు 12:13లో నీతిమంతుల సంతానం ఆపదలు, ఇబ్బందులు, బాధల నుండి విడిపించబడిన నీతిమంతులు కలుగు శ్రమల అనేకం అన్నిటి నుండి యెహోవా విడిపించునని 34వ కీర్తన 19లో రాయబడి ఉన్నది. అందుకే శ్రమ కాలంలో అమ్మోనీయుల యొక్క శ్రమ నుండి తప్పించుకుంటూ కొరకై ఇశ్రాయేలీయులు యెఫ్తా దగ్గరికి రాగా ఆ కాలాల్లో జరిగినటువంటి అద్భుతం 29వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించు గిలాదు మిస్సేలో సంచరించి గిలాదు మిస్సే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవునికి నీ మీద స్వప్నం ఉన్నప్పుడు ఆయన యొక్క ఆత్మ నీ మీద వచ్చునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ మనుషుల జీవితంలో విడుదల ఉన్నదని 2 కొరింథీ 3వ అధ్యాయం 17లో రాయబడి ఉంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనకు ఆదరణ కలుగునని, సహాయము కలుగునని యోహాను సువార్త 14వ అధ్యాయం 16, యోహాను 15:16, యోహాను 15:26, యోహాను 14:26, యోహాను 16వ అధ్యాయం 13-14 వాక్యాలు చూసినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా, సత్యస్వరూపైన దేవుడిగా మనం పిలిచినప్పుడు వచ్చే దేవుడు. యేసుక్రీస్తు ప్రపంచానికి వచ్చింది పరిశుద్ధాత్మతో, అగ్నితో మనల్ని నింపాలని. మత్తయి 3వ అధ్యాయం 11 యెఫ్తా మీద ఆత్మ రావటం వల్ల జరిగినటువంటి అద్భుతం 32-33 వాక్యాల్లో. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించిన గనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు, అబెల్కే రామీం వరకు 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేశాను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడ్రే. హల్లెలూయా. 20 పట్టణాల్లో ఉన్న వారిని అణిచివేసే మహాశక్తిని, గొప్ప కార్యాన్ని దేవుని యొక్క ప్రియ కుమార్తె యెఫ్తాకి దేవుడు అనుగ్రహించాడు. నీకు విరుద్ధంగా ఎన్ని వేల మంది వచ్చినా సరే దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉన్నప్పుడు ప్రతి శత్రువుని జయించే కృపను, శక్తిని ఈ దినా నుండి నీకు దేవుడు అనుగ్రహించడం కాక. యెఫ్తాను గురించి మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 12వ అధ్యాయం 1-7 వాక్యంలో కూడా, అదేవిధంగా 1 శామ్యూయల్ 12వ అధ్యాయం 11, హెబ్రేయులు 11వ అధ్యాయం 32లో మనం చూసినట్లయితే ఈ వ్యక్తి గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడని, న్యాయాధిపతిగా ఉన్నాడని విశ్వాస వీరుల జాబితాలో కూడా ఈ వ్యక్తి యొక్క పేరు రాయబడింది. ప్రియమైన వారలారా, ఎందుకు విశ్వాస వీరుల యొక్క పట్టిలో ఇతని యొక్క పేరు రాయబడింది? అతను చెప్పాడు, యెహోవా నాకు అమ్మోనీయులను అప్పగించిన ఎడల నేను నా ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ఎవరైతే నాకు ఎదురుగా వస్తారో వారిని దేవునికి ప్రతిష్టాయుతంగా ఇస్తానన్నాడు. అందుకే అతని యొక్క కుమార్తె ఎదురురాగా దాని తదుపరి కాలంలో అతని యొక్క కుమార్తె వివాహం చేసుకోలేదు. దేవునికి ప్రతిష్టాయుతంగా మార్చబడింది. దేవుని ముందు చేసిన ప్రతిజ్ఞ అతను తప్పలేదు. అలాగే మనం కూడా దేవుని ముందు ఏదైనా ఒక ప్రతిజ్ఞ చేసి ఒక ఒట్టు పెట్టుకొని ఇది నెరవేరుస్తానని దేవుడి ముందు చెప్పినప్పుడు మనం నెరవేర్చే వారిగా ఉండాలని ప్రసంగి 5వ అధ్యాయం 3-5లో రాయబడి ఉంది. దేవుని ముందు మనం ఇది చేస్తామని చెప్పి మొక్కుకొని అది తీర్చకపోతే దేవునికి ప్రియం లేదు. ప్రియమైన వారలారా, యెఫ్తా ఎందుకు పనికిరాని వ్యక్తిని గొప్ప వ్యక్తిగా మార్చిన దేవుడు నిన్ను కూడా అలాగే గొప్ప వ్యక్తిగా మార్చగలడు. కారణం, ఈ దినాల్లో మనం ధ్యానిస్తున్నాం యోసేపు మీద ఒక దర్శనం, దానియేలు మీద ఒక దర్శనం, యెఫ్తా మీద ఒక దర్శనం. ఈ విధంగా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క దర్శనం కలిగిన దేవుడు నీ మీద ఒక స్వప్నం, నీ మీద ఒక దర్శనం కలిగి ఉన్నారు. నీ దేవునికి నీ ఏళ్ళలో ఒక స్వప్నం ఉన్నదని, ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని
ఆయన ఆశయంలో ఉన్నాడు. ప్రపంచమంతా ఎందుకు పనికిరాని కుటుంబన్నా సరే ఈ రోజున దేవుడు చెబుతున్నాడు, యెఫ్తా వలె 10 మందికి న్యాయం విచారించే ఒక వ్యక్తిగా గొప్ప ఉన్నతమైన స్థితిలో నిన్ను నీ కుటుంబాన్ని దేవాదేవుడు తీసుకువెళ్ళిన కాక. నాతో కలిసి ప్రార్థన చేస్తారా? ప్రియమైన దేవుని దేవా, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, ఎవరైతే నాతో కలిసి ప్రార్థన చేస్తున్నారో వారందరి కుటుంబాలని దీవించమని, వారందరినీ హెచ్చించమని, వారి మీద మీకు కలిగినటువంటి విశేషమైన స్వప్నాన్ని, దర్శనాన్ని నెరవేర్చమని దేవా, వారి హృదయంలో ఏ కార్యమైతే కోరుకుంటున్నారో ఆ కార్యాన్ని చేయమని, అధికారులుగా వీరందరినీ మార్చమని దేవా, వీరి జీవితంలో ఎటువంటి కొరత లేకుండా అవమానమో నింద సమస్త కార్యాన్ని తొలగించమని, వీరిని అవమానమునకు ప్రతిగా 2 ఆశీర్వాదాన్ని వీరికి అనుగ్రహించమని దేవా, అవమానాల మధ్యన శర మధ్యన మిమ్మల్ని నమ్ముకో నిరీక్షణ కలిగిన వీరందరినీ ప్రభువా గొప్ప వ్యక్తులుగా మార్చి దీవించండి. యెఫ్తాను న్యాయాధిపతిగా మార్చిన దేవుడు, అలాగే ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటున్నారో వారందరినీ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళమని క్రీస్తు యేసు నామములో దీవిస్తున్నాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, యెహోవా పరిశుద్ధాత్మ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సంవత్సరాలండి చీము వచ్చేదండి. ఓకే, ఇక్కడికి వచ్చాక చాలా ఫ్రీగా ఉంది, తగ్గిపోయింది. ఇప్పుడు చీము లేదు. తలనొప్పి కూడా తగ్గింది. 5 ఏళ్ళకు ఉండే చీము ఏ చెవులో? 2 చెవులు. అందరూ తప్పలు కొట్టండి. తిప్పు చూపించు. అందరూ తప్పలు కొట్టండి. 5 ఏళ్ళగా చెవుల్లో చీము ఉండేదండి, తలనొప్పి ఉండేది. యేసు ప్రభు బిడ్డకు స్వస్థపరిచాడు. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. కరుణామయుడండి. హల్లెలూయా. 4 సంవత్సరాలు దైవశక్తి పీడిస్తా ఉంది, ఎక్కడ కింద పడేస్తా ఉంది. అసలు ఒక్కోసారి మతి స్థిమితం కోల్పోతా ఉన్నా, కోల్పోయి కింద పడిపోతా ఉన్నా, జ్ఞాపక శక్తి పోతా ఉంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు స్వస్థత జరిగిందండి అక్కడ. ఎందుకంటే అక్కడ మీరు ప్రార్థన చేసినప్పుడు నేను గిరిగిరి తిరిగినా, కింద పడిపోయినా. అందరూ తప్పలు కొట్టండి. హల్లెలూయా. 4 ఏళ్ళగా దెయ్యం శక్తి అయ్యగారిని యేసు ప్రభు నాకు 5 years నుంచి ఫిక్స్ వచ్చేది. అది జబ్బు కాదు, అపవాదని మా అమ్మగారు చెప్పారు. దర్శనం వస్తుంది. నేను అప్పటి నుంచి ప్రేయర్ చేసుకునేదాన్ని. ఇవాళ మొన్న బాగాలేదు నాకు. అలాంటిది ఇవాళ బైబిల్ పట్టుకోవడానికి కూడా నాకు చేయరాలేదు. అలాంటిది ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రేయర్ చేసినప్పుడు నేను స్వస్థపరచడానికి ప్రవచనతో దేవుడు నాతో మాట్లాడాను. అందరూ చప్పట్లు కొట్టండి. ఫిక్స్ వ్యాధులు చేసిన బాగు చేశారు. హల్లెలూయా. నా పేరు దీప్తి. నాకు 10 రోజుల క్రితం స్కానింగ్ తీపించినప్పుడు గర్భసంచిలో గడ్డ ఉందని అన్నారు. మేము 10 రోజుల మట్టి మా సంఘం అంతా మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. రేపు నేను 10వ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ప్రభు నువ్వు నాతో మాట్లాడితేనే నేను వెళ్తానని నేను ఇక్కడికి 4 రోజుల మట్టి నేను ప్రభుకి ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు ఈ రాత్రికాల సమయంలో 3 వ్యక్తులు నాకు చూపిస్తున్నానని ప్రభువు మీరు మాట్లాడినప్పుడు ప్రభు నన్ను పిలిచి నన్ను స్వస్థపరిచినందుకు దేవుని నామమునకే మహిమ కలుగును. కరిగిపోయిన యేసు నామంలో గర్భసంచిలో గడ్డ కరిగిపోయిందండి. సైతాన్ ఓడిపోయాడు. జన్మలో ఈ బిడ్డకి వ్యాధి ఉండకూడదు. ఆ గడ్డ ఎక్కడ వేరున్నా సరే ఆ వేరును కూడా శపిస్తున్నాను ప్రభువా. ఈ బిడ్డ భూతికత్తముల వరకు సాక్షిగా ఉండాలి యేసు నామములో. హల్లెలూయా. ఐదు సంవత్సరాల నుండి నాకు నొప్పులు వల్లంట రోజు ఒక రకమైన నొప్పులు. ఇక్కడ రావడానికి సాధనాలు ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి. నొప్పులన్నీ పోయి తేలికగా చెయ్యాలి పైకి లేకపోతే అప్పట్లో పుట్టలేకపోయింది. 6 సంవత్సరాలు ఈ రోజు అద్భుతంగా ఆడేవాడు. అందరూ చప్పట్లు కొట్టండి. సేవకురాలుగా 6 సంవత్సరాలుగా చెయ్యి పైకి లేక చప్పట్లు కొట్టలేనటువంటి బిడ్డకు ఎప్పుడు బాగు చేశారు. హల్లెలూయా. నాకు ఈ సైడు తల పగిలింది. తల పగిలి 6 నెలల నుండి పక్కంతా కూడా నొప్పి, శరీరం అంతా కూడా బలహీనత ఉండే. నిన్నటి దినమందు మీరు ప్రేర్ చేస్తున్నప్పుడు స్వస్థత కోసం ప్రభు నేను స్వస్థపరచుకున్నట్టు నేను స్వస్థపరిచాడు దేవుడు. ఈరోజు సాక్ష్యం చెప్పాలని ఇప్పుడు నిన్నటి నుంచి రాలేదు. ఎట్లా తల పగిలింది నీకు? ప్రమాదవశత్తు ఒక కట్టె నా మీద పడింది.
దూలం అప్పటి నుండి నొప్పి అప్పటి నుండి ఎంతకాలం అయిందమ్మా? 6 నెలల నుండి చాలా నొప్పి ఉండే. ఈ సైడ్ అంతా కూడా నిన్న రాత్రి స్వస్థపడ్డావు. నిన్న రాత్రి అందరూ చప్పలు కొట్టండి. హల్లెలూయా. కిడ్నీలలో బాగా నొప్పులు ఉంటాయి. నొప్పులు ఇప్పుడు నాకు పరిశుద్ధాత్మ వచ్చినట్టు అయ్యి ఒళ్ళంతా వణికినట్టు అయింది అయ్యా. ఇక నాకు నొప్పులు ఇప్పుడు నొప్పి లేదు. ఈ బిడ్డకు నూతన కిడ్నీని సృష్టిస్తున్నాం యేసునామములో. జన్మల బిడ్డకు వ్యాధి ఉండకూడదు. ఎంతకాలం ఉండేది? చాలా కాలం నుంచి 20 years నుంచి 27 ఉండేది. మోకరించండి. ఇప్పుడు అందరూ చప్పలు కొట్టండి. 20 ఏళ్ళుగా మోకాలు నొప్పిని యేసు ప్రభు గారికి స్వస్థపరిచారు. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. మీకేం బాగుపడింది బిడ్డ? మాకు ఇంటి పక్కన వాళ్ళని మాకు చేతపడి చేశాను. నాకు ఏడ్స్ రావాలని చేతపడి చేశాను. నాకేమో రక్తం అంతా మారిపోయింది. నాకు ఒకటే భయం, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళే నన్ను అసలు నేర్చుకుంటున్నారు. నేనేం అర్థం కాలేదు. నేను ఇక్కడ పోవడానికి వచ్చాను. నాకు వాళ్ళంతా నొప్పులు మాకు భారంగా ఉండి వచ్చాను. 3 రోజుల నుంచి వస్తానే ఉన్నది. ఇప్పుడు ఆ భారం అంతా పోయింది. నాకు అసలు చాలా బాగుంది. నాకు అందరూ చప్పలు కొట్టండి. గొప్ప అద్భుతమైన సైతాండి బిడ్డని ఇక్కడ నుంచి ముట్టకూడదు. ఈ బిడ్డ బ్రతికి సజీవ సాక్షి కూడా చేతబడని పవర్ ప్రభు చేస్తున్నాము. నాకు సంవత్సరం అటుకెళ్ళి హైదరాబాద్ వచ్చిందండి. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళమన్నారండి. ఏం జబ్బు? హైదరాబాద్ అండి. సంవత్సరం బట్టి బాధపడుతున్నానండి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చానండి. ప్రార్థన చేసుకున్నానండి. శాస్త్రం నాకు ఏం తగ్గలేదు కాదు. ఎందుకు వెళ్ళిపోయాను కిందకండి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నానండి. చేసుకుని వెనకాల వచ్చి మెల్ల కిందకి లాగేసేటండి. ఇప్పుడు పరిపూర్ణంగా సరైందా? లాగినప్పుడు తల అంతా ముందు దెమ్మలాగా ఉండేదండి. ఇప్పుడంతా సరైపోయింది. సరైపోయిందండి. చప్పలు కొట్టండి. మెదడు వాపు జబ్బుని ఈరోజు రాత్రి యేసు ప్రభు స్వస్థపరిచారండి. ఎన్ని వందనాలు. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. దేవుని నామన స్తోత్రములు. నేను బాత్రూంలో జారిపడితే నాకు నడుము బాగా దెబ్బ తగిలింది. అయితే మందులు వాడని కూడా తగ్గలేదు. అయితే నిన్న మొన్న కూటానికి వచ్చిన నిన్న రాలేకపోయినా ఈ రోజు వచ్చినాక నాకు దేవుడు ముట్టుండి అసలు ఈ బొక్క ఇట్లా ముట్టుకొని పోయేది, వంగి రానికి లేవకపోయేది. దేవుడు నన్ను స్వస్థపరిచిన. అందరూ చప్పలు కొట్టండి. బాత్రూమ్ లో పడి బొక్క ఇరిగిపోయింది. యేసు బాగు చేశాడండి. చప్పలు కొట్టండి అందరూ. సాయితాండి బిడ్డ జన్మలో ముట్టుకో. సువార్త దేవుని శక్తి అనే ఈ కార్యక్రమం చూడడం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకు ప్రార్థించటానికి మా ప్రేయర్ వారియర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ మరియు మా అడ్రస్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది.